కొందరు కమెడియన్స్ సార్, ఇప్పుడు మీరు మోహన్ బాబు గారి గురించి చెప్పారు కదా, ఆయన బయట చాలా సీరియస్ అనే పేరే ఉంది. చక్కగా మీరైతే నవ్వుకుంటారు, అది బాగానే ఉంటుంది. పర్సనల్ భయపడనండి. ముఖ్యమైన విషయం ఏంటంటే భయపడను. ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. మనం 7ంటికి రమ్మంటే 7:15కి వెళ్తే భయపడాలి. నన్ను షూటింగ్ లొకేషన్కి మామూలుగా టైం ఇచ్చి రమ్మంటే, నేను 8 గంటలకు రమ్మంటే 7:45కి అక్కడ ఉండేట్టు ప్లాన్ చేసుకుని బయలుదేరతా. ఇక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా, ఇప్పుడనే కాదు ఎప్పుడు మొదటి నుంచి. మధ్యలో ఏదైనా ట్రాఫిక్ దీనివల్ల ఏదన్నా 5-10 నిమిషాలు అటు ఇటు అయినా 8లోపు అక్కడ ఉంటా. కాబట్టి ఆ బాధ లేదు. నేనేమడుగుతున్నానంటే, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ లేకపోతే బ్రహ్మానందం గారు కానీ వీళ్ళు కామెడీ చేస్తారని చెప్పి జనాలందరూ కూడా బయట కూడా మేబీ అంతే సరదాగా అలా ఉంటారేమో అని అనుకుంటే, వాళ్ళే ఒక్కొక్కసారి చెప్తారు మేము చాలా సీరియస్గా ఉంటాము అన్న టైప్లో. బయట అలా ఉంటారా నిజంగా? సీరియస్నెస్ కాదండి అది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని లేకపోతే బ్రహ్మానందం గారిని చూడగానే నవ్వు వస్తుంది, బట్ బయట వాళ్ళు అలా చిన్నపిల్లల్లాగాను లేకపోతే సినిమాల్లో చేసినట్టు బిహేవ్ చేయరు కదా. డెఫినెట్గా చేయరు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నేను అక్కడ బంజారాహిల్స్లో వసంత విహార్ కాలనీలో ఉండగా ఎదురుగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి కూడా వెళ్ళా. మామూలుగా మాట్లాడతారు, చక్కగా అంత పద్ధతిగా ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టు అదా ఇలా. అది లొకేషన్కి వస్తేనే వాళ్ళు ఆర్టిస్టులు అండి. విడిగా ఉంటే బ్రహ్మానంద గారింటికి 2 సార్లు వెళ్ళా. నేను మా జాయింట్ సెక్రటరీగా చేస్తున్నప్పుడు ఒకసారి పిలిచి నాకు ఇట్లా ఏదో పని కావాలి అంటే చేస్తానన్నాను. కాకపోతే అది ఇంక వేరే వాళ్ళు ఎవరో చేసి పెట్టారు, అది వేరే సంగతి. బట్ అంతే తప్ప ఏంటా అది అట్లా జోక్ లేరు. లొకేషన్కి వస్తే వేస్తారు, ఆ సిచ్యుయేషన్ బట్టి. లేకపోతే చాలా పద్ధతిగానే ఉంటారు. ఎవ్వరూ కూడా ఓవర్ చేయరు.